ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థులు నాయకులు అందరూ నిరుద్యోగులు ధర్నా చేయడం జరిగింది. మరి ఉగ్రవాదులను కొట్టినట్టు లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి మోడీ గారు ఎందుకు స్పందించలే? మోడీ గారు ఫస్ట్ టైం అర్ధరాత్రి 12 గంటలకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఏంటి భయపడ్డా? ఇప్పుడు ఈ ఫస్ట్ సెల్ఫీ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా మొన్న ఇట్లా అర్ధరాత్రి వీడియోలు పెట్టే పరిస్థితి వచ్చింది, కదిలించింది సమాజం, ఇది కొత్త తరం జెన్జీ కదిలించింది అని చెప్పేసి చెప్పిండు. జెన్జీ కదిలించింది కాబట్టి 2023లో అప్పచెప్పి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండు. 24లో మళ్ళీ కదిలించిండ్రు కాబట్టి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ అధికారంలోకి అప్పచెప్పిండు. కాబట్టి జెన్సీ ఇట్లాంటి ఈయన మొన్న పోయి బర్త్డే సెలబ్రేషన్లు నేను బంద్ చేసుకుంటానని బ్లాక్ టీ షర్ట్ వేసుకొని పోయి అక్కడ ప్రొటెస్ట్లో కూర్చొని ఉన్నాడు. కనీసం సిగ్గున్నదా అన్న? 16 సార్లు పేపర్ లీక్ అయింది ఇలా గవర్నమెంట్లో. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పోయి దానికి నైతిక బాధ్యత. ఆ పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా బండి సంజయ్ గారి పేరు వచ్చింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ గారి పేపర్ లీకేజ్ చేశారు. బండి సంజయ్ పేపర్ లీక్ చేస్తారా అని వార్తలు తెలియదు మీకు? హిందీ పేపర్ లీక్ అయింది అది ఇది అనుకుంటా. ప్రెస్ రిపోర్టర్ అన్న లీక్ అది కూడా చెప్తా. ప్రశాంత్ అన్న ఉంటాడు, బురం ప్రశాంత్ అన్న వరంగల్లో. ఆ ప్రశాంత్ అన్న ఏం చేసిండు, అన్న పేపర్ లీక్ అయిందన్న, పేపర్ బయటకు వచ్చిందని చెప్పేసి సంజయ్ అన్నకు పంపించిండు. అవి పేపర్ లీక్ అయిందట అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిండు. లీక్ అయిన పేపర్ని ప్రెస్ అయినా సంజయ్ అన్నకు పంపిస్తే పేపర్ లీక్ వేసింది సంజయ్ అన్న అని చెప్పేసి అరెస్ట్ చేసింది. ఏమన్నా తెలివి ఉన్నదా వీళ్ళకు? అంటే కావాలని ఇరికించారు అంతే. ఇరికించి కూడా కాదు, పబ్లిక్ అంతా నవ్వుకున్నారు. జియో 317 ఇష్యూలో సంజయ్ అన్న కొట్లాడుతా అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి హిందీ పేపర్ లీక్ వేసి, అప్పటిదాకా టీఎస్పీఎస్సీ లీక్ అయింది, గ్రూప్ 1 మెయిన్ పేపర్ లీక్ అయింది, అవన్నీ పక్కదారి పట్టించడానికి సంజయ్ 10th క్లాస్ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్న? అంటే ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు అప్పుడు జరిగిన సంఘటనలు చూసి. మరి ఇప్పుడు ఇది ఎలా చూస్తుంది? మరి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని విద్యార్థులని లాఠీ చార్జ్ కంటే ముందు సెల్ఫీ వీడియో అన్నారు కదా, అది చెప్తా నేను. నరేంద్ర మోదీ గారు టెక్నాలజీని హైలీ వాడే నాయకులు ప్రపంచం మొత్తంలో. ఇది అగ్రస్థాయిలో ఉన్న వివిధ దేశాల నాయకులే చెప్పిన. ఇప్పుడు ఆయనకు వీడియోలు పెట్టడం కొత్త కాదు. ఇట్లనే 2016లో అప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా టీవీల ముందుకు వచ్చి తీసుకునే నిర్ణయానికి ముందే చెప్పి ప్రకటించే టైప్ కాదు. ఆ రోజు కూడా వచ్చి రాత్రి 8 గంటలకు వచ్చి నోట్ల రద్దీయాల నుంచి చేస్తున్నాము, ఈ చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు అని చెప్పేసి చెప్పిండు. అప్పుడు చెప్పిండ్రు ఆర్టికల్ 370 అప్పుడు చెప్పిండ్రు. ఇట్లా కీలకమైన కోవిడ్ అప్పుడు చెప్పిండ్రు. కీలకమైన నిర్ణయాలు ఏమేమి తీసుకుంటారో దానికంటే ముందు ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చేసి అకౌంటబిలిటీతోని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఇన్స్టా వాడుతున్నారు. మనమందరం కూడా ఇన్స్టానే వాడుతున్నాం. సమాజం అంతా కూడా జెన్జీ అని చెప్తున్నారు కదా, జెన్జీ అందరూ కూడా ఇన్స్టానే వాడుతున్నారు. నేను కూడా జెన్జీనే, 23-24 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా గెలిపించిండ్రు. నేను కూడా ఎక్కువ ఇన్స్టానే వాడతా కదా. రీచ్ కావడానికి అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏందన్నది చెప్పడానికి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఫ్రెండ్స్ అన్నది కొత్తగా అనలేడు, బాయో బైనా అంటుండే, మిత్రో అంటుండే. ఇప్పుడు ఇంగ్లీష్లో జెన్జీ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అన్నారు. దాంట్లో తప్పేమున్నదన్న? పెట్టిండు 12 గంటలకు, దాంట్లో రాంగ్ ఏమున్నది?